హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు విజయవాడ నోరీ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరోటాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర బాబు గారు. మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, పిల్లల విషయంలో ఖచ్చితంగా పేరెంట్స్ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పిల్లలకి ఆహారం విషయంలో ఎప్పుడు ఏ టైంకి ఇస్తున్నాము అనేది చాలా మందికి ఐడియా ఉండదు. అడగగానే లేదా ఏడుస్తూ ఉండగానే పెట్టేస్తూ ఉంటారు. ఇంకా పుట్టిన వెంటనే అంటే ఏ టైం నుంచి వాళ్ళకి ఆహారం అనేది అందించాలి, ఏ టైంలో అందిస్తే మంచిది? యాక్చువల్లీ పుట్టిన వెంటనే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్ డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ పుట్టిన విత్ ఇన్ 1 అవర్లోనే మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. దట్స్ ద గోల్డెన్ అవర్. సో విత్ ఇన్ 1 అవర్ తల్లి పాలు పట్టించాలి. చాలా ఎంత వస్తే అంత, ఈవెన్ 1 డ్రాప్ 2 డ్రాప్స్ ఆల్సో. ఎందుకంటే ఇనిషియల్గా వచ్చే బ్రెస్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్ అంటారు. ఇది ఆల్మోస్ట్ అమృతంతో సమానం. సో పుట్టిన వెంటనే మనం బేబీకి ఎంత వస్తే అంత, రావట్లేదు అండి, సిజేరియన్ అయింది రాదు అని చెప్పేసి అలా కాదు. బేబీకి ఇమీడియట్గా ఎంత ఎర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే, ఈవెన్ సిజేరియన్ సెక్షన్ బేబీస్ ఆల్సో ఎంత తొందరగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పించాలి. 1-2 డ్రాప్స్ వచ్చినా సరే మనం ఆ పాలు అందించగలగాలి బేబీకి. ఓకే, ఆ కొలెస్ట్రాల్ వల్ల ఏంటంటే బేబీకి ఈస్ ద ఫస్ట్ వ్యాక్సినేషన్ ఫర్ ద బేబీ. సో అది ఫస్ట్ 2-3 డేసే ఇనిషియల్ ఫేజెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఎక్కువ వస్తుంది అనమాట కొలెస్ట్రాల్. సో అది మిస్ అవ్వకుండా బేబీకి అందించగలిగి ఉండాలి. తర్వాత నుంచి బేబీ ఎప్పుడు డిమాండ్, బేబీ ఎప్పుడైతే పాలు కోసం ఫీడింగ్ ట్యూబ్స్ అంటారనమాట. ఫీడింగ్ ట్యూబ్స్ అంటే పాల కోసము వెతుక్కొని ఉంటాడు. అంటే అలా చనుమల కోసం వెతుక్కొని, అంటే ఇప్పుడు అలా ఫీడింగ్ ఒక 10 మినిట్స్ ముందే, ఏడ్చే ముందే వాడు ముందు ఫీడింగ్ ట్యూబ్స్ ఇస్తారు. ఎప్పుడైతే బేబీ ఫీడింగ్ ట్యూబ్స్ ఇస్తారో, ఎప్పుడైతే బేబీ యాక్టివ్గా ఉంటుంది ఫీడింగ్ ట్యూబ్స్ ఇస్తుందో, అప్పుడు ప్రతిసారి కూడా అప్పుడు డిమాండ్ ఫీడింగ్, ఎప్పుడు అడిగితే అప్పుడు పాలు ఇచ్చేయాలి. అలా కాదండి 2 అవర్స్ స్టే ఇవ్వమన్నారు 2 అవర్స్ స్టే ఇస్తాము, అలా ఏం కాదండి. ఎప్పుడైతే డిమాండ్ ఉన్నది ఫీడింగ్ అప్పుడు ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక రొమ్ము కంప్లీట్ ఎంటీ అయిన తర్వాత రెండో వైపు పట్టించాలి. ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చే మిల్క్ 4 మిల్క్ అంటారు. అవి పల్చగా వాటర్ లాగా ఉంటాయి. వెనకమాల వచ్చే మిల్క్ని హైండ్ మిల్క్ అంటారు. అవి చాలా థిక్గా, అవి దాని ఫస్ట్ వచ్చే మిల్క్ 4 మిల్క్ వల్ల ఏంటంటే ఓన్లీ దాహం ఒక్కడే తీరుతుంది. మనం వెనకమాల వచ్చే పాలు ఏంటంటే ఆటలు తీరటానికి, బరువు పెరగటానికి చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఒక బ్రెస్ట్ కంప్లీట్గా ఎంటీ అయిన తర్వాతే రెండో బ్రెస్ట్ వైపు ఇచ్చేయాలి. ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్గా ఒకటి అయిపోయినాయి మళ్ళీ ఇటు రావట్లేదు అట్టుందని చెప్పేసి వేరే బ్రెస్ట్ వెళ్ళిపోవటం, అలా ఇస్తూ వల్ల ఏంటంటే ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ముందు వచ్చే పాలే అందుతాయి అనమాట బేబీకి. ఆ వెనకమాల వచ్చే పాలు అందకపోవటం వల్ల ఏంటంటే బేబీకి ఓన్లీ దాహం ఒక్కడే తీర్చుకొని ఆటలు సరిగ్గా తీరదు. సో దానివల్ల ఏంటంటే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళా లేచి మళ్ళా ఫీడింగ్ కోసం ఇచ్చేస్తుంటారు. సో దానివల్ల ఏడ్చినప్పుడు ఏడ్చిన దాకా పాలు పట్టకుండా ఉంటే ఏమవుతుందంటే ఇంకా వాడు చాలా స్పీడ్గా తీసుకోవాలని చూస్తారు అనమాట పాలని. సో దానివల్ల ఏంటంటే మదర్ లాచింగ్ ప్రాబ్లం, అంటే ఓన్లీ వాడి నిప్పులు అక్కడే సెర్చ్ చేయటము. సో దానివల్ల లాచింగ్ ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే మదర్కి సోర్ నిప్పులు అని చెప్పేసి, ట్రాక్డ్ నిప్పులు అని చెప్పేసి ఇలా వచ్చే ప్రాబ్లం ఉండేసి ఇంకా మదర్ అండ్ బేబీ విల్ ఫైట్ ఈచ్ అదర్. సో యాక్చువల్లీ డైలీ రొటీన్ ప్రాక్టీస్ లో ఇది చూసేది అనమాట. అలాగే బేబీ ఏడుస్తున్నప్పుడు కూడా పాల కోసమే ఏడుస్తుందా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తల్లి ఏ విధంగా గుర్తించాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏమవుతుందంటే బేబీ వెన్ ఎవర్ బేబీ ట్రైస్, మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరౌండింగ్ అట్మాస్ఫియర్, బేబీ హాట్గా ఉందా, కోల్డ్గా ఉందా, బేబీ ఏమన్నా చల్లగా అయ్యారా, అదొకటి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలాగా బేబీ ఏమన్నా కోల్డ్ అయి ఉంటున్నాను, వెరీ ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండదు కానీ అలా ఉంటే మాత్రం, కోల్డ్ అయితే మాత్రం కవర్ చేసి ఉంచాలి. లేదంటే బాగా హీట్ ఎక్కువ ఉందని చెప్పండి, క్లాత్ కొంచెం 2 లేయర్ క్లాత్ వేస్తే 1 లేయర్ క్లాత్, ఒక లేయర్ ఆఫ్ క్లాత్ తీసేయటం, అలా వేసి ఒక 1 అవర్ వెయిట్ చేసేసి మళ్ళీ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మోషన్కి వెళ్ళారా, డైపర్కి వెళ్ళారా. ఎందుకంటే వాళ్ళు మోషన్, పెద్ద పిల్లలు అయితే మనం చెప్పగలుగుతారు మోషన్కి వెళ్ళాము, టాయిలెట్కి వెళ్ళాము. చిన్నపిల్లలు చెప్పలేరు కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా ఏడవటంతో చూపిస్తారు. సో వెన్ ఎవర్ బేబీ ట్రైస్ ఉన్నప్పుడు ఇది కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇంకోటి చేతులు కాళ్ళు చల్లగా అయ్యాయి చూసుకోవాలి. ఓకే, అండ్ ఇంకా దాని తర్వాత కూడా ఇంకా ఏడుస్తున్నారు ఇంకా ప్రాబ్లం ఏమి ఉన్నప్పుడు ఒకసారి పొట్ట ఎలా ఉన్నది, అండ్ ఇంకా వేరే ఏమన్నా సమస్య ఏమైనా ఉన్నదా, అండ్ ఇంకా వేరే ప్రాబ్లం ఏమి, విజువల్ ప్రాబ్లం లేదనుకుంటే బేబీ పాల కోసం ఏడుస్తున్నారని చెప్పేసి పాలు పట్టించాలి. ఓకే, పాలు పట్టించినా సరే ఒకసారి ఇనిషియల్లీ దే విల్ రిలక్టెంట్ టు బ్రెస్ట్ పట్టుకోవడానికి రిలాక్స్ చేస్తారు. సో కానీ మనం పట్టిస్తే బాగానే తీసుకుంటున్నారు, కొంచెం రాకెట్ మూమెంట్ చేస్తే బేబీ విల్ కామ్ డౌన్.
ఓకే. అలాగే పుట్టిన తర్వాత ఎన్ని డేస్‌కి వాటికి బొడ్డు అనేది ఊడిపోతూ ఉంటుంది? దాన్ని ఏ విధంగా మనము చూసుకోవాలి? బేబీ ఇబ్బంది పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? బొడ్డు ఊడిపోవటం అనేది అది న్యాచురల్ ప్రాసెస్. హ్మ్. హ్మ్. యూజువల్‌గా బై 1 వీక్ అట్ సెకండ్ వీక్ 7-14 డేస్‌లో బొడ్డు ఊడిపోతుంది. ఓకే. సో దానికి మనం ఏమి అప్లై చేయటం కానీ, హుహు. పసుపు అప్లై చేయటం కానీ, వేరేది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఊడిపోయిన దాకా కూడా మనం ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. డ్రై అయిపోయి, షివల్ అయిపోయి నార్మల్ ప్రాసెస్‌లో ఊడిపోతుంది. హ్మ్. దానికి మనం ఏమి ఆయిల్ వేయటం కానీ అలా ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే కొంతమంది బేబీ పుట్టిన తర్వాత అంటే నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ ఏదైనా అయిన తర్వాత మొదటి స్నానం అనేది కొన్ని డేస్ తర్వాత స్టార్ట్ చేస్తారు. Yeah. అది ఏ డెలివరీ అయినా సరే మొదటి స్నానం అనేది ఏ డేలో చేయించాల్సిన అవసరం ఉంది? దెర్ ఇస్ నో స్పెసిఫిక్ డే మొదటి స్నానం చేయించడానికి. ఓకే. యూజువల్గా ఏంటంటే ఎప్పుడైతే మనం బొడ్డు ఊడిపోతుందో Hmm. అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి మొదటి స్నానం చేయించమని అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే మనం బొడ్డు స్నానం చేస్తే బొడ్డు వెట్ అవుతుంది అనుకుంటే మళ్ళీ దెర్ ఇస్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి Hmm. అట్లీస్ట్ బై దట్ టైం బేబీ కూడా బయట టెంపరేచర్ అట్మాస్ఫియర్ అడాప్ట్ అవటము అన్నీ జరుగుతాయి. సో అప్పటి వరకు బొడ్డు ఊడిపోయినంత వరకు బేబీని గోరువెచ్చటి నీటితో తుడవమని అడ్వైస్ చేస్తాము. ఓకే. వన్స్ బొడ్డు ఊడిపోయిన తర్వాత స్నానం చేయించమని అడ్వైస్ చేస్తాం. ఓకే. ఆ తర్వాత స్నానం కూడా రోజుకి ఒకసారి. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ప్రతిరోజు. బేబీ వెయిట్ తక్కువ ఉన్నది, ఆల్మోస్ట్ లెస్ దెన్ 2 kgs ఉన్నది, లెస్ దెన్ 2.5 kgs ఉన్న బేబీస్ అయితే అట్లీస్ట్ 2 days ఒకసారి బేబీ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు ఎవ్రీ మంత్ బేబీ వెయిట్ పెరుగుదల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి డాక్టర్ గారు. ఎంత వెయిట్ పెరిగితే వాళ్ళు హెల్దీగా పెరుగుతున్నట్లు అనుకోవచ్చు అంటారు? యూజువల్గా బేబీ ఇనిషియల్ పుట్టిన తర్వాత ఫస్ట్ 1 weekలో Hmm. ఒక 10% వెయిట్ లాస్ తగ్గుతారు. దట్ ఈస్ నార్మల్ ఫిజియలాజికల్ వెయిట్ లాస్. ఓకే. ఫ్రమ్ 5th, 7th డే నుంచి బేబీ స్టార్ట్స్ రిటైన్ వెయిట్. బై 10 days వచ్చేటప్పటికి బర్త్ వెయిట్ 7 to 10 days వచ్చేటప్పటికి బర్త్ వెయిట్ రీచ్ అవుతారు. అక్కడ నుంచి అట్లీస్ట్ డైలీ 25 to 40 grams, పెద్ద బేబీస్ అయితే డైలీ 25 to 40 grams పెరుగుతారు. అలా పెరుగుతున్నారు, పాలు బాగానే తాగుతున్నారు, వెయిట్ పెరుగుతున్నారు, యూరిన్ మోషన్ బాగానే రెగ్యులర్గా వెళ్తున్నారు అనుకుంటే బేబీకి నో ప్రాబ్లం. ఓకే. అలాగే కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే సెకండ్ డే ఆర్ థర్డ్ డే జాండీస్ అనేవి వస్తూ ఉంటాయి, Yeah. కామెర్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. దానికి భయపడాల్సిన అవసరం ఉందా నిజంగానే? ఆ తర్వాత ఎన్ని రోజులకి ఆ ప్రాబ్లం నుంచి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి? యూజువల్గా చాలా మంది బేబీస్లో 3వ రోజు 4వ రోజు ప్రతి బేబీకి కూడా ఫిజియలాజికల్ జాండీస్ అని వచ్చేస్తుంది. Hmm. సో అది వన్స్ జాండీస్ ఉన్న అంటే యూజువల్గా డాక్టర్ దగ్గర చూపిస్తే దే విల్ ఆస్క్ ఏమని మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి, బేబీ బ్లడ్ గ్రూప్ ఏంటి. ఎందుకంటే ఎనీ బ్లడ్ గ్రూప్లో వ్యత్యాసం ఉన్నా సరే బేబీకి జాండీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ జాండీస్ అంటే మొదటి రోజే వచ్చింది అనుకోండి, వీ నీడ్ టు బి టేక్ ఇట్ ఈస్ ఏ వెరీ సీరియస్. ఓకే, కాదు 3వ రోజు 4వ రోజు వచ్చింది అయితే యూజువల్గా ఫిజియలాజికల్లో వచ్చిన జాండీస్ లాగే మనం పరిగణించాల్సిన ఉంటుంది. ఇంకేమన్నా మదర్ బేబీ బ్లడ్ గ్రూప్లో వ్యత్యాసం ఉన్నా సరే మనం వెంటనే మళ్ళీ క్లినికల్ కండిషన్ బట్టి బేబీ ఉన్న జాండీస్ తత్వాన్ని బట్టి ఇప్పుడే టెస్ట్ చేయాలా లేదంటే 2 రోజుల తర్వాత టెస్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాం. ఒకవేళ ఉన్నా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు. జాండీస్ అంటే ఎక్కువ ఉన్నట్లయితే లైట్ కింద స్పెషలైజ్డ్ ఫోటోథెరపీ లైట్ అని ఉంటాయి, ఆ లైట్ కింద పెట్టేసి 1-2 days ఉంటే తగ్గిపోతుంది. ఓకే. అలాగే మదర్ విషయంలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి డాక్టర్ గారు. ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది, అలాగే డాక్టర్ సలహాలు తీసుకోవాల్సిన అవసరం? మదర్ యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఉంటాము, పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ ఉంటాము. అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం రెస్పెక్టివ్ ఆబ్స్టిషియన్ కన్సల్ట్ అయితే దే విల్ గివ్ ప్రాపర్ అడ్వైస్ ఫర్ మదర్. అండ్ బేబీ ఫీడ్ ఇవ్వడానికి మదర్ ప్రాబ్లమ్స్కి ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు తరచుగా ఏడుస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఆకలి అనుకోవచ్చు అంటారా? యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది బేబీస్ దే విల్ షో వాట్ ఎవర్ దే ఫీల్, దే విల్ వాళ్ళు వేడుపుతోనే చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్పడం రాదు. సో దానికోసం వాళ్ళకి ఏమైనా డిమాండ్స్, వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏమన్నా సరే వాళ్ళు ఏడిచి చూపిస్తుంటారు. సో యూజువల్గా ఫస్ట్ మెయిన్లీ వాళ్ళు ఏడ్చేది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మీరు, వాళ్ళు బేబీ ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళు పాల కోసం ఏడుస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నదా, డైపర్ ఏమన్నా వెట్ అయినదా, డైపర్ చేంజ్ చేయాలా, లేకపోతే బయట సరౌండింగ్స్లో ఏమన్నా వాటికి ఏమన్నా చల్లగా ఉందా, వెచ్చగా ఉందా, లేకపోతే ఏమన్నా బెడ్షీట్లో ఇన్సెట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఇన్సెట్స్ ఏమైనా ఉంటాయా, ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ విల్ నీడ్ టు యాక్ట్ ఫర్ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ పెయిన్ అని చెప్పేసి యూజువల్గా ఫస్ట్ 3 months ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలంటే
పట్టించిన తర్వాత అట్లీస్ట్ బర్ఫింగ్ చేయాలి ప్రాపర్గా. ఓకే. వన్స్ తేపు వచ్చేసి ప్రాపర్ బర్ఫింగ్ చేస్తే ఏంటంటే బాడీ క్వాలిటీ పెయిన్ అనేది చాలా వరకు తగ్గించగలుగుతాము. అండ్ ఇంకోటి పాలు ఇచ్చినప్పుడు కూడా మదర్ పాలు కంప్లీట్ అట్లీస్ట్ 4 మిల్క్ హ్యాండ్ మిల్క్ 2 అందేటట్టు బాగా బిడ్డ ఏడ్చిన దాకా పాలు పట్టించకుండా ఎప్పుడైతే బేబీ ఫీడింగ్ ట్యూబ్స్ ఇస్తారో అప్పుడే పాలు పట్టిస్తే దీన్ని చాలా వరకు మనం తగ్గించగలుగుతాం. అలాగే పిల్లల్లో కొంతమంది కాటుకు పెడుతూ ఉంటారు కాజల్, అది పెట్టొచ్చు అంటారా డాక్టర్ గారు? అవసరం లేదండి. కాటుకు పెడితే కళ్ళు పెద్దవి అవుతాయి అంటూ ఉంటారు. కళ్ళు పెద్ద కళ్ళల్లో ఉండే ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాటుకు పెడితే కళ్ళు పెద్దవి అవటం అలాంటిది ఏమీ ఉండదు. యూజువల్గా అడ్వైస్ చేయము అనమాట మనం. ఏమన్నా బొట్టు పెట్టుకున్నా సరే, అంటే కంటిది ఏంటంటే అన్నెసరీ కాటుక వల్ల ఇన్ఫెక్షన్ రాకపోయినా వీళ్ళు చేతులు అక్కడక్కడ టచ్ చేస్తుంటారు, మళ్ళీ బేబీ ఐస్ని టచ్ చేస్తారు కాబట్టి దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కాటుక పెట్టడం అవాయిడ్ చేస్తే మంచిది. మేము రోజు డైలీ రొటీన్ ప్రాక్టీస్ ఇంత పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి అని చెప్పి కాటుక పెడితే కళ్ళు పెద్దవి అవ్వవు. ఎక్కువగా ఆడపిల్లల విషయంలో ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఆడపిల్లలే కదండి, మగపిల్లలు కూడా అలా పెట్టేసుకొని వచ్చేస్తారు. మొత్తం కొంతమంది అయితే మొత్తం కాటుకే కనిపిస్తుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే చిన్న పిల్లల్లోనే డేస్ బేబీస్ లోనే ఎక్కువ కొంచెం పింపుల్స్ లా చిన్న చిన్న పొక్కులన్నీ ఫేస్ అంతా కనిపిస్తూ ఉంటాయి, ఫేస్ అంతా రెడ్డిష్ గా అయిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏమైనా ఉంటుందా? ఫిజియలాజికల్ ప్రాసెస్, దాన్ని ఎరిదిమా టాక్సికమ్ అంటారు. బట్ యూజువల్ గా ఏంటంటే బేబీ అప్పటి వరకు తల్లి గర్భంలో చాలా ప్రొటెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లో ఉంటుంది. వన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ స్కిన్ ఈ బయట అట్మాస్ఫియర్ని అడాప్టేషన్ కోసము 1-2 వస్తుంటాయండి. దాని గురించి కంగారు ఫస్ట్ 1 monthలో వస్తుంటాయి పోతుంటాయి. దాని గురించి ఆ ర్యాషెస్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ తల్లి విషయంలో కూడా తల్లి ఏదైనా ఆహారం తీసుకుంటే ఆహారం సంబంధించింది బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అని అంటూ ఉంటారు. అది నిజమేనంటారా డాక్టర్ గారు? యూజువల్ ఏంటంటే తల్లి ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీని ప్రెగ్నెన్సీ ముందు యూజువల్ తల్లి ఏంటి తన ఒక్కరికి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ అండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీ తల్లి తనతో పాటు బేబీకి కూడా కావాల్సిన పోషకాలు కావాల్సిన ఆహారం తీసుకోవాలి. సో మదర్ ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. తను వాళ్ళ ఇంట్లో ఏదైతే మామూలు రోజు డైలీ రొటీన్ ఏవైతే చేసుకుంటారో అన్నీ తినొచ్చు. ఇది తినకూడదు అదే తినాలి. చాలామంది అడుగుతుంటారు ఓన్లీ వాళ్ళ పాపము కారము అన్నము ఇవే పెడతారు అంటారు చాలా మంది చూసి. కానీ అలా ఏమి కాదు, నార్మల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అంటూ ఉంటారు. అవును, అవన్నీ మూఢనమ్మకాలండి, అవి ఏమీ అవసరం లేదు. మదర్ ఇంకా ఎక్కువ ఆహారం కావాలి, అన్ని తీసుకోవాలి. ఓకే, దానివల్ల ఆహారం వల్ల బేబీకి ఏదో ప్రాబ్లం వస్తుంది, బేబీకి గ్యాస్ వచ్చేస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. అలాగే కొంతమంది అంటే 15 daysకి ఒకసారి పాలు అరుగుదలకో లేకపోతే బలానికో అలాగే మాటలు రావడానికని హనీ ఇవ్వడము, తేనె నాకించడము, పిల్లలకి గ్రైప్ వాటర్ అందించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. అవి కూడా అందించాలంటారా? అవసరం ఫస్ట్ 6 months వరకు తల్లిపాలు తప్పితే ఇంకా వేరే ఏమి ఇవ్వకూడదు. వైటమిన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వైటమిన్ D3 డ్రాప్స్ ఒకటి వాడాలి. ఓకే, ఎందుకంటే తల్లి పాలలో కొంచెం తక్కువ ఉంటుంది కావాల్సిన బేబీకి కావాల్సిన దానికన్నా వైటమిన్ D3. సో దానికోసం వైటమిన్ D3 ఒకటే సప్లిమెంట్ ఇవ్వాలి, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. పిల్లలు అంటే మోషన్స్ కి వెళ్తూ ఉంటారు, అంటే బాత్రూమ్ కి వెళ్తూ ఉంటారు. డేలో ఎన్నిసార్లు వెళ్ళాలి అనేది కూడా ఒక కౌంటింగ్ అనేది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది 2 సార్లు 3 సార్లు కంటే కూడా అంటే ఆ 3-4 times కి వెళ్ళేసరికి భయపడిపోతూ ఉంటారు. అలాంటి అవసరం ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? అసలు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏమవుతుందంటే బేబీ ఇనిషియల్ ఫస్ట్ 1-2 months ఏంటంటే యూజువల్గా బేబీ పాలు తాగిన ప్రతిసారి కూడా మోషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ఏంటంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. ఎప్పుడైతే బేబీ పాలు తాగుతారో స్టిమ్యులేట్ అయిపోయి కింద నుంచి వెళ్ళిపోతుంటారు. పాలు తాగుతానే సరే మోషన్ వెళ్తుంటారు. అయ్యో బేబీ ఇట్లా తాగుతున్నాడు, ఇట్లా వెళ్ళిపోతున్నారు. పాలు కక్కేస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా ఏం బలం ఉంది, మొత్తం కక్కేస్తున్నారు, తల్లి పాలల్లో బలం లేదు అని కూడా అంటూ ఉంటారు. అది చాలా తప్పు అమ్మ, చాలా తప్పండి. తల్లి పాలలో బలం, తల్లి పాలు ఇస్ ద బెస్ట్ అనమాట. సో మదర్ మిల్క్ ఇస్ బెస్ట్. సో తల్లి పాలను రిప్లేస్ చేసేది ఏదీ లేదు ఇంతవరకు. ఓకే, పౌడర్ పాలు కూడా అన్నీ వేస్ట్. ఓకే, తల్లి పాలు ఇస్ ద బెస్ట్. సో తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఏ పాలు తాగినా సరే ఒకసారి పాలు తాగుతా మోషన్ వెళ్తుంటారు. అది ఒకసారి రోజుకి డైలీ 10 to 12 times అలా చిన్న మోషన్ వెళ్ళినా సరే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బేబీ బరువు బాగానే పెరుగుతున్నారు, పాలు రానే తీసుకుంటున్నాడు, పాలు తాగిన తర్వాత కరెక్ట్గా 2-3 hours నిద్రపోతున్నాడు కంటిన్యూస్గా, అంటే దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఏంటంటే 3-4 days అయినా సరే మోషన్కి వెళ్ళారు. సో అది నార్మల్ ఈ బేబీస్లో. సో
టూ ఎక్స్ట్రీమ్స్ అనమాట. Mm. ఒకసారి 3-4 days అయినా సరే మోషన్కి వెళ్ళరు, వెళ్ళరు. ఒకసారి పాలతో అయిన ప్రతిసారి కూడా మోషన్కి వెళ్తుంటారు. సో Okay. ఆ రెండు కూడా నార్మల్ థింగ్స్. ఆహా. అంటిల్ అన్లెస్ బేబీ వెయిట్ పాలు బాగానే తీసుకుంటున్నాడు, Mm. వెయిట్ గెయిన్ అవుతున్నారు, Mm. వేరే ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు అలాగే చాలా మంది కూడా ఆ చెవిలో ఆయిల్ వేస్తూ ఉంటారు, Mm. స్నానం అయిన వెంటనే సాంబ్రాణి వేస్తూ ఉంటారు. Ah. ఇవన్నీ వాళ్ళ సాంప్రదాయమా లేకపోతే పిల్లలకి హెల్త్ కోసమా అని ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవి దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా పిల్లలకి? అవి అవసరం అంటారా అసలు? అసలు వెయిట్ కూడదమ్మా, Mm, mm. అసలు వేయకూడదు. వేయకూడదు. ఓకే. ఆ చెవుల్లో ఆయిల్ వేయటము, బొడ్డు Mm. మీద ఆయిల్ వేయటము అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట. Mm, mm. అంటే దానివల్ల అసలు అన్నెసరీ బేబీ యు ఆర్ క్రియేటింగ్ బేబీ ప్రాబ్లమ్స్ టు యువర్ బేబీ. ఓకే. ఓకే, అలాంటి చెడు ప్రాక్టీసెస్ చేయకూడదు. ఇంకోటి ధూపం వేయటము, అలాంటి స్నానం చేయించిన తర్వాత ధూపం వేయటము, Mm. అండ్ స్నానం చేయించేటప్పుడు సున్నిపిండి యూజ్ చేయటము, అవునవును, నలుగు అవి పెడుతూ ఉంటారు. నలుగు పెట్టడం అలా కూడా ఏమీ అవసరం లేదు. అలా నలుగు పెట్టడం వల్ల ఏంటంటే బేబీ స్కిన్ దొరుకుగా అయిపోతుంది. అంటే స్కిన్ మీద హెయిర్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేయడానికి అంటూ ఉంటారు నో డాక్టర్ గారు నో అది పెద్దవాళ్ళు. నార్మల్ బేబీ ల్యాండ్ హెయిర్ అంటారు, అది నార్మల్ గా తగ్గిపోతుంది. 2-3 Okay, months age లో ని బట్టి- ఏజ్ బట్టి పెరిగేటుంది, తగ్గిపోతుంది. మీరేం నలుగు పెట్టడం వల్ల తగ్గటం అలాంటిది ఏమీ ఉండదు అనమాట. ఓకే. ఇప్పుడు కూడా కొంతమందికి అలా హెయిర్ కనిపిస్తూ ఉంటే చిన్నప్పుడు నలుగు పెట్టుకోలేదు అనుకుంటా నువ్వు అంటూ ఉంటారు. ఇంకా అదేనేమో అని అందరూ కూడా అనుకుంటున్నారు ఈ లేదు. జనరేషన్ లో కూడా లేదు అందరూ. లేదు అది రాంగ్. ఓకే డాక్టర్ గారు. అలాగే రెగ్యులర్ గా చెకప్ ఎన్ని డేస్ కి ఎన్ని మంత్స్ కి చేయించాల్సిన అవసరం ఉంటుంది అది పిల్లలు? బేబీ నెలలు నిండిన తర్వాత పుట్టిన బేబీ అనుకుంటే Mm. అట్లీస్ట్ డిశ్చార్జ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 3 to 5 days ఒక రోజు ఒకసారి వచ్చేది చూపిస్తే ఓకే. అండ్ బేబీ కండిషన్ బాగుంది, ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు అనుకుంటే అట్లీస్ట్ తర్వాత ప్రతిసారి వ్యాక్సిన్ ఎప్పుడైతే ఇస్తామో ఆ టైంకి వచ్చేసి చూపించుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు. నథింగ్ టు వరీ. Mm, అలా mm. కాకుండా ప్రీటర్మ్ బేబీ నెల తట్టు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బేబీ అనుకుంటే Mm. అట్లీస్ట్ ఫస్ట్ 2 weeks ఇనిషియల్ ఫ్యూ మంత్స్ 2 weeks ఒకసారి స్టిల్ బేబీ డెయిన్స్ ఎడిక్వేట్ వెయిట్ అప్పుడు వరకు చూపించాల్సి వస్తుంది. తర్వాత నుంచి మళ్ళీ 1 month ఒకసారి వ్యాక్సిన్ కోసం వచ్చినప్పుడు చూపిస్తే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు. అసలు పిల్లల విషయాలు అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.